హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను చిక్కుడుకాయ, దోసకాయ, టమాటా మూడు వేసి కర్రీ చేస్తున్నాను. ఎలా చేస్తాననే చూసేయండి. ఆయిల్ వేస్తున్నా. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అనమాట. కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కొంచెం క్రష్ చేసి వస్తా. అదిగో కొంచెం ఇలా సన్నగా ఉంటే తొందరగా వేయగానే మగ్గిపోద్ది. బాగా మెత్తగా చేయకూడదు. అది ఉల్లిపాయ కూడా చక్కగా మగ్గిపోతుంది అనమాట. కరివేపాకు దొరకట్లేదని నేను కూడా కరివేపాకు మొక్క పెట్టాను. చిన్నది ఇప్పుడే నిన్నే పెట్టాను అనమాట. అది పెరిగితే ఈరోజు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కోసుకుని వేసుకోవచ్చు. వస్తే బాగా వచ్చేసింది కరివేపాకు, లాంటి అస్సలు దొరకదు. అందుకని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అనమాట. ఇవి దోసకాయ గింజలు. చాలామంది గింజలు వేసుకోరు, కానీ నేను వేస్తాను గింజలు. ఒక్కొక్కసారి అయితే ఇది మిక్సీలో వేసి కూడా వేస్తాను. ఈరోజు మామూలుగానే వేసేసాను. దోసకాయ మొక్కలు వేస్తున్నాను. నేను ఈ చిక్కుడు మొక్కలు ఉడకనిచ్చాను అనమాట కొంచెం. ఎందుకంటే ఈ గింజ ఉడకాలి, ఇలా ఉడికితేనే మెత్తగా ఉంటుంది అనమాట. లేకపోతే గట్టిగా అరగదు. కొంతమంది హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఉడకపోతే సరిగా. పసుపు, ఉప్పు వేస్తే దోసకాయ తొందరగా మగ్గిపోద్ది. కొంచెం మగ్గాలన్నమాట. టమాటాలు వేసేస్తున్నాను. ఈసారి మొక్కలే కోసా. ఇవి కూడా సన్నగా చేసుకోవచ్చు, కానీ ఎందుకో మొక్కలు వేసేస్తున్నాను. బాగా మగ్గాలన్నమాట. కారం వేసేస్తా. నేను ఇందులో మసాలాలు కానీ ఏమీ వేయటం లేదు, వెయ్యను అసలు. నేను విడిగా కూరలు అసలు వేయను ఎక్కువ. కారం వేసేస్తా. కొంచెం వాటర్ వేస్తాను. ఇది క్రష్ చేస్తాను కదా, ఇందులో వాటర్ వేసేస్తా కొంచెం కడిగేసి. ఈ వాటర్ నేను ఎన్నైతే పోసానో అవి మొత్తం ఇంకిపోవాలి. ఉడకనిచ్చేద్దాం. కూర మాడకూడదు అనమాట. మాడితే అస్సలు బాగోదు. ఇలా బాగా ఉడికిపోయి మగ్గిపోవాలి వాటర్కి. కొంచెం పెద్దగా ఉన్నాయి కదా టమాటా ముక్కలు, కొంచెం లేట్ అవుతుంది అనమాట. అదే సన్నగా ఉంటే తొందరగా అయిపోద్ది. అందుకే నేను ఎక్కువగా మిక్సీలో వేసి క్రషింగ్ చేస్తూ ఉంటాను, తొందరగా అయిపోయింది. ఈ చిక్కుడుకాయలు కూడా వేసేస్తున్నాను. ఇవి ఉడకబెట్టినవి కాబట్టి ఎక్కువసేపు పట్టదు, అందుకనే కొంచెం ఉడికాక వేస్తున్నాను. చిక్కుడుకాయ, దోసకాయ, టమాటా కర్రీ. ఉడకనిద్దాం ఇప్పుడు. ఇదంతా ఎగిరిపోయి నూనె రావాలన్నమాట పైకి. పైకి నూనె వస్తే అప్పుడు కూర బాగా ఇదైనట్టు బాగుంటుంది. అప్పుడు కర్రీ ఎక్కువ తినేసేయచ్చు కూర అన్నంలోకి. మేము కొంచెం అద్దాం, ఉప్పు చాలనట్లేదు. దోసకాయ, టమాటా, చిక్కుడుకాయ కర్రీ.
చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి.